అందరికీ నమస్కారము. సో మరి ఈ 13 రోజుల కార్యక్రమం మనము జరుపుకున్నాం కదా. మరి మీరందరూ కూడా సహజయోగ పరివారంలో చేరిపోయారు. సో మీరు కూడా సహజ పరివారమే ఇప్పుడు. మరి అయితే మనం ఒక రోజు మీకు ఒక బోనస్ పాయింట్ అన్నట్టు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు, మరి ఇక్కడ మనకి 13 days జరిగినటువంటి కార్యక్రమంలో మీకు ఒక బోనస్ పాయింట్ 14th ఇవాళ మరి ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతా ఉన్నది. ఏంటంటే ఒక్కసారి మనం ఇవాళ అన్ని రివైజ్ చేసుకుందాం. మరి day 1 నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారిగా మనము రివైజ్ చేసుకుందాం. మీ అందరికీ విషయాలు తెలిసినాయి, కానీ ఒక్కసారి పునశ్చరణ అంతే. సో ఫస్ట్ డే ఏంటంటే మనము సహజయోగ గురించినటువంటి పరిచయ కార్యక్రమాన్ని తెలుసుకొని మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నాము. అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క సహస్రారను తెరవడం ద్వారా, ఈ లాస్ట్ ఎనర్జీ సెంటర్ ని తెరవడం ద్వారా ఈ మానవాళికి సహజయోగ ధ్యానంను అందించడం జరిగింది. అయితే ఏం జరిగింది మనకప్పుడు? నిద్రావస్థలో ఉన్నటువంటి మన కుండల్ని అనేటువంటిది జాగృతం కాబడి వెన్నెముక చివరి భాగంలో ఉన్న కుండల్ని మన యొక్క వెన్నెముకలోని వివిధ చక్రాల గుండా చివరిగా ఈ సహస్రార గుండా బయటకి రావడం వలన, సో బయట ఉన్నటువంటి ఆ భగవత్ శక్తితోటి కలియడం వలన మనకి నిర్విచారిత స్థితి వచ్చింది. ఆ నిర్విచారిత స్థితి వలన మనకి ఏంటంటే ధ్యానము అనేటువంటిది జరుగుతుంది. అప్పుడే మీకు చల్లగా రావడము, మనం ఇలా పెట్టి చూసుకున్నప్పుడు చల్లగా రావడము, లేదంటే వేడిగా రావడము, లేదంటే తిమ్మిరిగా ఉండడము, అలాంటి వివిధ రకాలైనటువంటి అనుభూతిని మనము పొంది ఉన్నాము. మరి ఎందుకు అలా వచ్చింది? ఇదివరకు ఎన్నడూ రాంది ఇప్పుడే ఎందుకు వచ్చాయి అంటే, మన లోపల ఉన్నటువంటి కుండల్ని అనేటువంటిది జాగృతం చేయబడింది కాబట్టి మనము ఈ లక్షణాలను తెలుసుకున్నాము. అయితే ఏంటి అసలు మన సటిల్ సిస్టమ్ ను చూసినట్లయితే, మన సటిల్ చార్ట్ ని చూద్దాం. ఇప్పుడు మన సటిల్ సిస్టమ్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థను చూసినట్లయితే మనకు ఇక్కడ మీకు కనబడుతున్నాయి 3 lines. సో వాటిని మనం ఏమంటున్నాం? ఇక్కడ ఎడమ నాడి లేదా ఇడా నాడి, కుడి నాడి లేదా పింగళ నాడి, మధ్య నాడి లేదా సుషుమ్నా నాడి. మరి ఈ నాడులు మన లోనికి ఎలా వచ్చాయి, ఇదంతా ఎలాగ పుట్టింది అని ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఒక మహిళ గర్భం ధరించినప్పుడు ఆ గర్భస్థ శిశువు 2.5 నెలల వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క మాడు ద్వారా ఏంటంటే ఆ యొక్క శక్తి అనేటువంటిది లోపలికి రావడం జరిగింది. మరి లోపలికి వచ్చినప్పుడు మన మెదడు ఒక స్ఫటికం లాగా ఉంటుంది. ఆ స్ఫటికం మీద ఎప్పుడైతే కిరణాలు పడినాయో స్ట్రైట్ గా పడవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లైట్ ముందు మనం ఒక అద్దాన్ని పెట్టినట్లయితే ఆ లైట్ మీద పడి వక్రీకరించబడతాయి రేస్ అనేటువంటివి, ఆ కిరణాలు. సో అలాగే మన మెదడు మీద ఆ కిరణాలు పడినప్పుడు అవి వక్రీకరించబడి లేదా రిఫ్లెక్ట్ అవ్వడం వలన మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 నాడులు ఏర్పడి ఆ చక్రాలు 7 చక్రాలు అనేటువంటివి అప్పుడే ఏర్పడడం జరిగింది. మరి బిడ్డ పుట్టారు, తర్వాత ఒక 4 సంవత్సరాల వరకు వచ్చారు. మనం ఏమంటున్నాము? అలా యొక్క మాడు మెత్తగా ఉంటుంది అంటే వాళ్ళు ఆ యొక్క దైవిక శక్తితోటి కనెక్షన్ లో ఉన్నారు. మనం యూజువల్ గా అందరూ ఏమంటూ ఉంటారు? పిల్లలు దేవునితో సమానము. మరి దేవునితో సమానం అని ఎందుకంటాము? ఆల్రెడీ వాళ్ళు కనెక్షన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఆ అమాయకత్వం వారిలో ఉంటుంది, ఆ నిర్మలమైనటువంటి ప్రేమ, పవిత్రత అన్ని వారిలో ఉంటాయి. సో ఆ కనెక్షన్ లో ఉండటం వలన వాళ్ళని దేవునితో సమానము అంటున్నాము. క్రమంగా వాళ్ళు పెరిగే కొద్దీ, ఒక 5 సంవత్సరాల నుంచి మళ్ళీ పైకి వెళ్లే కొద్దీ, ఎప్పుడైతే 6-7 సంవత్సరాలు వస్తాయో ఈ మెత్తగా ఉన్నటువంటి మాడు అనేటువంటి నెమ్మదిగా గట్టిగా అయిపోతా ఉంటది. మనం ఇప్పుడైతే ఎలాగా ఉన్నామో అలాగా గట్టిగా మొత్తంగా అయిపోతుంది. సో అట్లా అయినటువంటి మన మాడుని మనం ఏంటి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం ద్వారా కుండల్ని జాగృత పరుచుకున్నాము. ఇప్పుడు ఈ మాడు ప్రదేశంలో లేదా సహస్రార ప్రదేశంలో ఆ మెత్తని ఆ యొక్క కదలికల్ని మనం ఇప్పుడు
గమనించగలుగుతున్నాము. మరి క్రమక్రమంగా సాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ యొక్క చైతన్య తరంగం యొక్క అనుభూతిని ఇంకా ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఏం చేసాము, మరి చక్రాలు అన్నాం, ఓకే, నాడుల గురించి చేసాము రెండవ రోజు. మళ్ళీ మూడో రోజు వచ్చేసి మన లోపల ఉన్నటువంటి ఈ 7 చక్రాల గురించినటువంటి విషయ పరిజ్ఞానం గురించి చక్కగా తెలుసుకున్నాము. మరి తర్వాత రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం గురించి తెలుసుకొని దాని మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత చూసినట్లయితే మొట్టమొదటి చక్రం ఏమనుకున్నాము, మూలాధార చక్రము. మరి ఈ మూలాధార చక్రము మన యొక్క వెన్నెముక యొక్క దిగువ భాగంలో ఉంటుంది. మూలాధార చక్రం వచ్చేసి మన యొక్క చేతిలో అయితే మణికట్టు ప్రదేశంలో ఉంటుంది. ఎరుపు రంగును సూచిస్తుంది. మరి ఇక్కడ వచ్చిన అధిష్టాన దేవత శ్రీ గణేశ. అంటే మనం ఏ పని చేసినా కూడా విఘ్నములు రాకుండా కాపాడు విఘ్నేశ్వర అని ఎలాగైతే అనుకుంటామో ఇక్కడ కూడా మమ్మల్ని సుస్థిరపరిచి బలంగా స్థిరపరచండి ఓ గణేశ అని మనం ఇక్కడ రోజు ప్రే చేసుకుంటూ ఉంటాము. మరి ఆ గణేశ తత్వము మనలో పెంపొందినట్లయితే, ఏదైతే చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఆ గణేశ తత్వము మనలో ఎప్పుడైతే పూర్తిగా అలవడుతుందో చక్కటి ఒక మంచి సమతుల్య స్థితిని, ఒక బ్యాలెన్స్ స్థితిని పొందేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో ఈ లక్షణాలు ఏంటి మరి, నిర్మలమైనటువంటి ప్రేమ, పవిత్రత, వివేకము, విచక్షణ, అమాయకము, ఇవన్నీ కూడా మనకి మూలాధార చక్రం వలన వచ్చేటువంటి మనకి లక్షణాలు. మరి ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి గణేశ పర్మిషన్ ఇస్తేనే మన కుండల్ని అనేటువంటిది జాగృతమై పైకి లేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు మొక్క ఎలాగైతే భూమిలో పెట్టినప్పుడు దాని యొక్క రూట్స్ బాగా భూమిలోనికి పాతుకొని పోయి చక్కగా నిలబడుతుందో, మరి అదే విధంగా మన యొక్క రూట్స్ స్థిరం చేసుకోవాలి. అంటే ఇక్కడ మన మూలాధార చక్రాన్ని స్థిరంగా దృఢపరుచుకోవడం వలన మనం ఈ సమతుల్య స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి మొక్క కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అది ఏంటంటే వంగిపోయినా కాసేపు అటు ఇటు అయినా కూడా మళ్ళీ లేచి నిలబడుతుంది. ఎందుకంటే బేస్ సరిగ్గా ఉన్నప్పుడు, రూట్స్ బాగా బలంగా భూమిని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు అది మళ్ళీ చక్కగా నిలబడుతుంది. మరి అదే విధంగా మనకు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎలాగా, ఆర్థిక సమస్యలు కావచ్చు, శారీరకమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు, భావోద్వేగ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి పాండమిక్ కావచ్చు, ఎటువంటి సమస్యలు మనకు ఎదురైనా కూడా మనము ఎదుర్కొని ఒక సమతుల్య స్థితిని, ఒక బ్యాలెన్స్ స్థితిని మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగ స్ట్రైట్ గా ఉండగలుగుతాం అన్నప్పుడు, ఇలాగ లెఫ్ట్ కి పడిపోము, ఇలాగ రైట్ కి పడిపోము. అంటే గతంలోకి వెళ్ళిపోకుండా, ఫ్యూచర్ లోకి వెళ్ళిపోకుండా చక్కగా ప్రజెంట్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాము. లైక్ ఏంటంటే ఇప్పుడు క్లాస్ మన సెషన్ జరుగుతూ ఉంది, మీరు అందరు చక్కగా వింటున్నారు. మరి కొంతమంది ఎక్కడో పాస్ట్ కి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అలా కాకుండా సో ప్రజెంట్ ఏదైతే జరుగుతా ఉందో దాన్ని మంచిగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మన వైబ్రేషన్స్ ఏమొస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి, మీరు ఇలాగ పెట్టి చూసుకోండి. ఇలాగ పెట్టి చూసుకున్నా కూడా మీ చేతి వేళ్ళ నుంచి మీ యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి వస్తున్నాయా లేదా, వస్తున్నాయి. ఇమ్మీడియట్ గా మన యొక్క చిత్తాన్ని ఇక్కడ పెట్టుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఇవి తెలుస్తా ఉంటాయి. సో ఈ చైతన్య తరంగాలు అనేటువంటివి చక్కగా వస్తున్నాయని మీరే మాకు చెప్తా ఉంటారు. సో ఇది మొట్టమొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రం. సో రెండవ చక్రం వచ్చేసి మనకి ఇక్కడ స్వాధిష్టాన చక్రము. మరి ఈ స్వాధిష్టాన చక్రం ఏంటంటే పసుపు రంగును మనకి ఇక్కడ సూచిస్తుంది. సో ఇదేంటంటే ఒక 6 దళములను ఇక్కడ మనకి కలిగి ఉంటుంది. సో దీని యొక్క అధిష్టాన దేవతలు బ్రహ్మదేవ సరస్వతి. సో ఈ బ్రహ్మదేవ సరస్వతులు ఎప్పుడైతే మనకి చక్కగా ఈ గణాధిపతులు ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో మన లోపల ఉన్నటువంటి సృజనాత్మకత ఆటోమేటిక్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సౌందర్య పిపాసన, మనకు లోపల ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఏంటంటే మీలో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ అంటాం కదా, అనలిటికల్ థింకింగ్ అంటాం కదా, అవి కూడా అంటే మీ యొక్క దృక్పథం అనేటువంటిది, సృజనాత్మకత ఎప్పుడైతే పెరుగుతుందో మీ లోపల మీ ఆలోచన దృక్పథం అనేటువంటిది పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ధ్యానం చేయకముందు ఒకటే ఇన్సిడెంట్ మీ దగ్గర ఉంది, సో ధ్యానం చేసిన తర్వాత సేమ్ ఇన్సిడెంట్ మీ ముందుకు వస్తే దాని యొక్క రిజల్ట్
డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే మీ యొక్క ఆలోచన దృక్పథం ఇప్పుడు మారిపోతుంది, కాబట్టి మీరు తీసుకునే రిజల్ట్ కూడా మారుతుంది. అది మీకు అనుకూలంగా ఉండేలాగా మీరు ఇప్పుడు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకి రెండవ చక్రం వలన వస్తుంది, స్వాదిష్టాన చక్రము. మరి స్వాదిష్టాన చక్రం వచ్చేసి మన యొక్క బెల్ట్ ఏరియాలో ఉంటుంది, పొట్ట యొక్క దిగువ భాగంలో బెల్ట్ ఏరియాలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రము ఎడమ బొట్టన వేలు మళ్ళీ కుడి యొక్క బొట్టన వేలు మీద కేంద్రీకృతమై ఉంటుంది. మరి ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు చాలా వరకు రావడానికి మూలం కూడా ఈ స్వాదిష్టాన చక్రమే. మన శరీరం లోపల ఎప్పుడైతే ఈ వేడి హీట్ అనేటువంటిది ఎక్కువైతుందో మనకి కుడి స్వాదిష్టాన చక్రం నుంచే వస్తుంది. ఆ హీట్ ఎక్కువైపోయినప్పుడు మన యొక్క లివర్ ని చేరుకుంటుంది. మరి ఇంకా లివర్ లో ఉన్నటువంటి ఆ అధిక వేడిని మనం ఇమ్మీడియట్ గా తీసేసుకోవాలి అని అంటే మనం ఒక ఫుడ్ సోకింగ్ అనేటువంటి చక్కని ప్రక్రియను గురించి తెలుసుకున్నాము. మన లోపల ఉన్నటువంటి మలినాలు కావచ్చు, అధిక వేడి కావచ్చు, తొలగించుకునేటువంటి చక్కని ప్రక్రియనే మరి మనకి ఫుడ్ సోకింగ్. ఫుడ్ సోకింగ్ చేయడం ద్వారా చక్కగా మన లోపల ఉన్నటువంటి అలసత్వము, టైర్డ్నెస్ అనేది పూర్తిగా తొలగిపోవడం వల్ల ఎప్పుడైతే మనకు ధ్యానంకు ఉపక్రమిస్తామో మంచిగా ధ్యానం లోపలికి వెళ్ళి అంటే నిర్విచారిత అనేటువంటి స్థితిని మనము పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకోవాలి, ప్రతిరోజు చెయ్యాలా అనేటువంటి అనుమానం మీకు వస్తుంది. మరి ప్రతిరోజు 3 పూటలా తింటున్నాం కదా, ప్రతిరోజు అన్ని పనులు చేసుకుంటున్నాం కదా. సో అన్ని చేసుకున్నప్పుడు మరి ఇదొక్కటి ఎందుకు చేయలేరు? ఇది కూడా చేయగలుగుతారు. ఎప్పుడు చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు. మరి ధ్యానం సరిగ్గా రావాలి అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటిది చెయ్యడం వలన మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి బయటకు వెళ్ళడం కాకుండా మన లోపల ఉన్నటువంటి ఒక సున్నితత్వము బయటకి రావడం వలన ఈ చైతన్య తరంగంల యొక్క అనుభూతిని మంచిగా చక్కగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఈ 13 రోజులలో మీరు ఈ అనుభూతిని పొందే ఉంటారు. లేదంటే కూడా అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఒక 10 days లో మీకు చక్కటి డిఫరెన్స్ అనేటువంటి కనబడుతుంది. ఫుడ్ సోక్ చెయ్యకుండా ధ్యానం చేసినప్పుడు ఎలాగా ఉన్నారు, మరి ఫుడ్ సోక్ చేసిన తర్వాత ధ్యానం చేస్తే ఎలాగా ఉన్నారు అనేది మీకే అర్థమవుతా ఉన్నది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మనం నాభి చక్రం చూసాము. నాభి చక్రం అంటే పొట్ట యొక్క మధ్య భాగంలో ఆ బెల్లి పాయింట్ దగ్గర మనకి నాభి చక్రం ఉంటుంది. లక్ష్మీనారాయణులు. సో నాభి చక్రం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి సంతృప్తిని తెలియజేస్తుంది, మన లోపల ఉన్నటువంటి శాంతిని తెలియజేస్తుంది, మన లోపల ఉన్నటువంటి ధర్మాన్ని తెలియజేస్తుంది. మనం ఎలాంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామో, మన యొక్క ధర్మాన్ని సరిగా నిర్వర్తిస్తున్నామా, సరిగా ఉంటున్నామా, ఇవన్నీ కూడా నాభి చక్రం తెలియజేస్తుంది. దీంట్లో ఏంటి మళ్ళీ మనకు 2 రకాలుగా ఉన్నాయి. గృహలక్ష్మి తత్వం అంటున్నాము, రాజ్యలక్ష్మి తత్వం. సో మళ్ళీ కూడా ఇక్కడ ఈ 2 యొక్క తత్వాలు బ్యాలెన్స్ లో సమతుల్య స్థితిలో ఉన్నప్పుడే నాభి చక్రం అనేది సరిగ్గా ఉంటుంది. లేదంటే ఇది ఇక్కడ నుంచి కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మరి చక్కగా మనం తెలుసుకున్నాం కదా. సో నాభి ఏంటంటే మనకి ఆకుపచ్చ వర్ణంను సూచిస్తుంది, ఆకుపచ్చ గ్రీన్ కలర్ ని మనకి సూచిస్తుంది. సో నాభి చుట్టూతో ఏంటంటే మనకి భవసాగరం ఉంటుంది. ఈ భవసాగరంలో మనకి 10 ధర్మాలు ఉన్నాయి. ఒక్కొక్క ధర్మాన్ని సూచిస్తూ ఒక్కొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిని గురించి మనం ఒకసారి చెప్పుకోవడం జరిగింది. వారి యొక్క ఆ 10 ధర్మాలు ఏంటి అనేటువంటి విపులంగా మీరు తర్వాత తెలుసుకుంటారు. ఆ 10 వ్యాలెన్సీస్ లేదా ధర్మాలు సరిగా ఉండటం వల్ల మన యొక్క భవసాగరం అనేటువంటిది చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం మామూలుగా అంటారు కదా, ఈ సంసార సాగరంను ఈదడం చాలా కష్టము అని. అలాగే ఈ భవసాగరం కూడా అలాంటిదే, సిమిలర్ గా. కాకపోతే మనం ధ్యాన మార్గంలో చక్కగా మన యొక్క చిత్తము క్రమక్రమంగా ఆయా చక్రాలకు రావడం వల్ల ఆ భవసాగరంను కూడా ఈజీగా దాటేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క ధర్మాలు మనలో నిక్షిప్తమై ఉంటాయి. సో తర్వాత ఏంటంటే మనమే హృదయ చక్రము లేదా అనాహత చక్రము లేదా కార్డియాక్ ప్లెక్సస్ అంటున్నాము. దుర్గామాత జగదంబ యొక్క స్థానము. మరి ఇది వచ్చేసి ఏంటంటే పింక్ రంగును సూచిస్తుంది. మనకి ఇక్కడ 12 దళాలు ఉంటాయి.
మనకి ఇక్కడ ఏంటంటే 12 దళాలు ఉంటాయి. ఇది ఏం చెప్తుంది మనకి? సెక్యూరిటీని, అంటే మన లోపల ఒక భద్రతా భావాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, గుండె నిబ్బరాన్ని ఇస్తుంది. మళ్ళీ ఎడం వైపు వచ్చేసి ఏంటంటే మన యొక్క ఆత్మ ఉంటుంది. మరి శివ పార్వతుల యొక్క స్థానము, ఈ ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఎలా కలుస్తుంది అనేది ఇప్పటికే కొంచెంగా మీరు తెలుసుకొని ఉన్నారు కదా. సో ఏంటంటే కుడివైపు వచ్చేసి ఏంటంటే సీతారాముల యొక్క స్థానము. సో ఆ యొక్క మానవత్వాన్ని, ఆ యొక్క ధర్మాన్ని మరి రాముడు ఎలాగా నిర్వర్తించాడు, మర్యాద పురుషోత్తముడు అంటాం కదా రాముడు, మరి అలాంటి ధర్మాలు మనలో వస్తున్నాయా, అవన్నీ మనం తర్వాత చూద్దాము. సో ఇదేంటంటే మన యొక్క ధైర్యంతో ఉండాలి అనేటువంటిది, అంటే మన యొక్క హృదయ చక్రం అనేటువంటిది స్థిరంగా ఉన్నప్పుడే మనము ఆ ధైర్యంతో ఉండగలుగుతాము. ఒకసారి కనుక ఆ ధైర్యం కొంచెంగా లోపించింది అంటే మన లోపల భయం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతాము, కష్టంగా ఫీల్ అవుతాము. కాబట్టి మన యొక్క హృదయ చక్రంను స్థిరంగా దృఢపరుచుకోవాలి. సో జగదంబ యొక్క స్థానం, ఆ జగదంబను మనము ప్రార్థించడం ద్వారా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఇబ్బందికర పరిస్థితి అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే మీరు చక్కగా మంచిగా పూర్తిగా గాలిని పీల్చుకొని మీ యొక్క లంగ్స్ లకి ఆ పూర్తి గాలిని అనేటువంటిది లంగ్స్ లకి తీసుకొచ్చి బ్లాక్ చేసి, అక్కడ మనకి 12 దళాలు ఉంటాయి హృదయ చక్రం. కాబట్టి 12 సార్లు మీ మనసు లోపల మీరు గాలిని బ్లాక్ చేస్తారు కాబట్టి బయట కనలేరు. సో మనసు లోపల జై జగదంబ అని ఒక 12 సార్లు అనుకోండి. ఇట్లా 1-2 సార్లు చెయ్యండి. మీ యొక్క అంటే హృదయ చక్రము చక్కగా స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మీ లోపల ఒక అలజడి లేదా అస్థిరత అనేది ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. కొంచెము అంటే ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇది ఈజీగా వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. సో హృదయ స్థానంని మనం సుస్థిరంగా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జగదంబ దుర్గా మాతకు ఎంత శక్తి ఉన్నదో మరి అంత శక్తి మీకు కూడా వస్తుంది. అంత శక్తి వచ్చిన తర్వాత దేని గురించి భయపడటము, భయం అనేది మీ దరిదాపులకు కూడా రాదు. సో తర్వాత ఏంటి, మనం ఏమనుకుంటున్నాము, విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం ఇక్కడ మెడ ప్రాంతంలో ఉంటుంది. విశుద్ధి అనేటువంటిది బ్లూ కలర్ ని సూచిస్తుంది. మరి రాధాకృష్ణుల యొక్క స్థానము మన లోపల ఉన్నటువంటి సామూహికత కలెక్టివిటీ గురించి చెప్తుంది. మనము ఒక సాక్షిభూతంను, విట్నెస్ స్టేట్ ను అలవర్చుకున్నట్టయితే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అనేటువంటిది మనకు పదే పదే మనకి గుర్తుకు చేస్తూ ఉంటుంది. మన యొక్క స్వరములోని మాధుర్యము, మన గొంతులోని మాధుర్యము, మన గొంతులో ఎంత తీయదనం ఉంది అనేటువంటిది కూడా ఈ విశుద్ధి చక్రమే మనకి తెలియజేస్తుంది. మరి విశుద్ధి చక్రం రోజు మనం చూసాము కదా, మనం అసూయతో ఉన్నామా, కోపంతో ఉన్నామా, ఎలాగా ఉన్నాము, మన యొక్క చర్యలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అనేటువంటి చాలా రకాలుగా ఉన్నాయి. మరి అలాంటిది ఏది బయటకు వచ్చినా కూడా విశుద్ధి చక్రం అనేటువంటిది పాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ కి సంబంధించినటువంటి సమస్యలు, ముక్కు గొంతు చెవికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మన యొక్క హ్యాండ్స్ లో, అంటే మన యొక్క చేతుల్లో ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయా, మంచిగా వస్తున్నాయి అంటే మన యొక్క విశుద్ధి చక్రం అనేటువంటి చాలా చక్కగా పనిచేసింది అని చెప్పేసి మనము అనుకోవచ్చును. సో రాధాకృష్ణులు ఎప్పుడైతే మీకు సహకరిస్తారో, ఆ యొక్క రాధాలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మీకు ఎప్పుడైతే వస్తుందో చక్కగా మీ విశుద్ధి చక్రం అనేటువంటిది పనిచేస్తుంది. తర్వాత ఏంటి ఏమనుకున్నాం మనము, ఆజ్ఞా చక్రము. ఆజ్ఞా చక్రం వచ్చేసి నుదుటి భాగం యొక్క, నుదుటి యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఇది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటి ఉన్నాయి కదా, వాటి యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మనం ఇట్లా ఫ్రంట్ ఆజ్ఞ అంటున్నాము, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఆజ్ఞ అంటున్నాము. సో ఫ్రంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన లోపల ఈగో, సూపర్ ఈగో, అహంకారము లేదా ప్రత్యహంకారము అనేటువంటిది ఎప్పుడైతే మన లోపల నుంచి బయటకు వస్తుందో, మనం ఒకటేనండి ఇలాగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టుకొని క్షమ క్షమ క్షమ, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను
క్షమించుకుంటున్నాను. ఆ క్షమ అనే 2 అక్షరాలు చాలా పవర్ఫుల్ అయినాయండి. సో అది ఎప్పుడైతే ఆ క్షమా తత్వము మన లోపల అలవడుతుందో, అన్నింటినీ క్షమించే గుణము మన లోపల వస్తుందో, సో మనం ఒక మన లోపల ప్రేమ అనేటువంటిది చక్కగా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మీ ప్రేమ వస్తుందో మీ హృదయం మొత్తం ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఈ ధ్యానంలో ఒక డెప్త్ కు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. మరి క్షమ అనే 2 అక్షరాలు అంత పవర్ఫుల్ అయినటువంటివి. సో అవి ఎలాగ పవర్ఫుల్ అనేది మీ ఇండివిజువల్ జీవితాల్లో మీరు ట్రై చేసుకోండి. మీ మీద మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి క్షమించలేకపోతుంటాము. సో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మీరు ఇదివరకు సంగతి అది, ఇప్పుడు ధ్యానం చేస్తుంటారు కాబట్టి ఈ క్షమ ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్ గా మీరు క్షమించే తత్వాన్ని నేర్చుకుంటారు. అంటే ఎదుట మీ శత్రువు వచ్చి ఎదుట నిలబడినా కూడా చాలా ప్రేమతో చక్కగా మాట్లాడతారు. విశుద్ధి చక్రం వల్ల చక్కగా మాట్లాడతారు. ప్రేమ మన హృదయం పూర్తిగా ఓపెన్ అవడం వల్ల, ఆ ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవడం వల్ల ఆ క్షమాను ఎప్పుడో దాటేస్తారు. అంటే ఆజ్ఞా చక్రాన్ని ఎప్పుడో దాటేస్తారు. ఆజ్ఞా చక్రం దాటడం వల్ల మన యొక్క చైతన్య తరంగుల యొక్క ప్రవాహంను మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా మీ చేతుల నుంచి ఇక్కడి వరకు కూడా ఇంత దూరం ఇలాగా పెట్టినా కూడా మీ యొక్క చైతన్య తరంగల ప్రవాహాన్ని మీరు అనుభూతి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆజ్ఞా చక్రం పూర్తిగా ఓపెన్ అవ్వడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. మరి సో అది మనం అందరం తెలుసుకుంటాం కదా. ఒక్కొక్కసారి బ్యాక్ ఆజ్ఞ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్రంట్ ఆజ్ఞ. ఆ 2 ఎప్పటికప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు ఇలా అవుతుందని. కాబట్టి ఆ క్లియరెన్సెస్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ తెలియకున్నా కూడా గ్రూప్ లో ఉన్న అడ్మిన్లను కాల్ చేస్తే వాళ్ళు చక్కగా ఏం చేయాలి అనేటువంటి విషయాలు మీకు చెప్తారు. అప్పుడు నార్మల్ గా మీరు ఒక బ్యాలెన్స్ కి రావాలి. ఎటు తిరిగి మనం ఇందులో అసమతుల్య స్థితిలో ఉండొద్దు. మనం లెఫ్ట్ కి వెళ్ళొద్దు, అంటే పాస్ట్ లోకి వెళ్ళొద్దు, ఫ్యూచర్ లోకి వెళ్ళొద్దు. ప్రజెంట్ సుషుమ్నా నాడిలో ఉండాలి. మన యొక్క ప్రజెంట్ ను ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేసేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఏమనుకున్నాం ఏంటంటే మనం ఇక్కడ సహస్రార అంటే ఏంటిది? 1000 పెటల్స్, 1000 యొక్క నాడులు కలిసేటువంటి ప్రదేశము మొత్తం చైతన్య పూరితమై ఉంటుంది. ఆదిశక్తి యొక్క స్థానము, నిశ్శబ్దం ఆవహించి ఉండేటువంటి స్థానము, నిర్విచారితను కల్పించేటువంటి స్థానము, ఒక్క ఆలోచన కూడా ఉండదు. నిర్వికల్పాన్ని కల్పించేటువంటి స్థానము, నిరానందాన్ని కల్పించేటువంటి స్థానము. ఇది మొత్తం కూడా మన యొక్క సహస్రారం పూర్తిగా ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ స్థితులన్నీ కూడా మనకి అలవోకగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏంటంటే మనము థాట్లెస్ అనుకున్నామంటే నిర్విచారిత, ఒక్క విచారం కూడా లేకుండా ఉంటే ధ్యానం జరిగింది అనుకుంటున్నాం. మరి థాట్లెస్ అవేర్నెస్ అనేది ఒకటి ఉంది మనకి. మరి ఈ థాట్లెస్ అవేర్నెస్ అంటే ఏంటంటే అనేకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూనే ఉంటాయి. అయితే ఆ ఆలోచన లోపలికి వెళ్ళకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరు లెగ్సిన కంటే ఇంతకు ముందు ఒకటి చిన్నగా ఏదైనా సంభాషణ ఎవరితోనే జరిగింది, అది సగంలో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? మీరు నార్మల్ గా ఉంటే ఆలోచనకు వెళ్లకుండా బయట ఉంటారు కాబట్టి చక్కగా ధ్యానం జరుగుతుంది. అలా కాకుండా అరే నేను ఆ సంభాషణను అక్కడితోనే ఆపేశానే, అలా ఎందుకు ఆపేశాను, దాని గురించి ఇమ్మీడియట్ గా ఈ మెడిటేషన్ సెషన్ అయిపోయినాక ఇమ్మీడియట్ గా అదేంటో నేను సెటిల్ చేసుకోవాలి, వాళ్ళతో ఇమ్మీడియట్ గా మాట్లాడాలి. అంటే ఎప్పుడైతే మీరు ఆ ఆలోచన లోపలికి వెళ్ళారో ఇంకా అంతే సంగతులు. ఒకటి కాదు, మళ్ళీ 10 ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన వచ్చింది అంటే ధ్యానము 0, అంటే ధ్యానము జరగటం లేదు. అంటే మీకు ఆలోచనలు ఇలాగ అన్ని మీ చుట్టూతో ప్రవహిస్తానే ఉంటాయి. కానీ ఆ ఆలోచనలోకి ఎప్పుడైతే మీరు వెళ్ళరో, అలాగా గమనిస్తూ మీ ధ్యానం మీరు చక్కగా చేసుకుంటారో దాన్ని థాట్లెస్ అవేర్నెస్ అంటున్నాము. ఈ థాట్లెస్ అవేర్నెస్ అనేటువంటిది మనము ఇవాళ మెడిటేషన్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇవాళ ఎఫర్ట్లెస్ అనేటువంటి మెడిటేషన్ ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఎఫర్ట్లెస్ అంటే అప్రయత్న సాధన, అంటే అప్రయత్నంగా, అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఎలాగా వస్తుంది? ఒకసారి మాత్రం ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడు నేర్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టాలి.
సో ఎఫర్ట్లెస్ ఎలాగా ఉంటుంది అనేది చూడడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే కారు డ్రైవింగ్ నేర్చుకుందామని నేర్చుకుంటున్నాము. సో ఎట్లాగా మనం ఒక పూర్తి చిత్తాన్ని అక్కడే పెడతాం. స్టార్టింగ్ లో ఎట్లా ఉంటది, ఎవరు పక్కన లేకుంటే చెమటలు వచ్చేస్తా ఉంటాయి ఫుల్. అరే ఏం ప్రెస్ చేయాలో, ఏమొస్తుందో, వెనక వెహికల్స్ పక్కన అన్ని వస్తున్నాయి, ఎలాగా 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 అనుకుంటాము. కానీ ఏమి జరగదు అక్కడ. ఏంటంటే చిన్నగా మన చిత్తాన్ని కంప్లీట్ అక్కడే పెడతా ఉంటారు. సో ఏంటంటే యాక్సిలరేటర్ మీద, బ్రేక్ మీద, ఆ గేర్ మీద ఎలాగైతే పెట్టి చక్కగా చూసుకుంటారో, ఎఫర్ట్ అంటే పెడుతున్నారు. కొన్ని రోజులు అయిపోతుంది, మీరు నేర్చుకుంటారు, ఒక 45 days నేర్చుకుంటారు కదా. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 3 నెలల తర్వాత నడిపిస్తారు. ఎప్పుడు నేర్చుకునేటప్పుడు మీ యొక్క చక్కని ఎఫర్ట్ పెట్టి సాధన చేస్తే, ఒక 1 month 2 months సాధన చేస్తే మీకు వచ్చేసింది. ఒక 3-4 months తర్వాత మీరే ఉన్నారు డ్రైవింగ్ సీట్ లో, చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు, ఫోన్ వస్తుంది, మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే చూడండి, మీరు డ్రైవింగ్ చేసుకుంటూనే పోతున్నారు, ఫోన్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు. ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారో అటెన్షన్ అంతా అక్కడ కూడా పోతుంది, అటెన్షన్ అంతా ఇక్కడ కూడా ఉంది. అంటే మీరు ఎప్పుడైతే ఆ కొన్ని రోజులు ఎఫర్ట్ పెట్టారో సాధన చేసిన సమయంలో, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టకున్నా కూడా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంటే ఎఫర్ట్ లెస్ అయిపోయింది. ఎవరికి వచ్చింది? మీకే ఎఫర్ట్ లెస్ అయిపోయింది. అదే విధంగా మీరు మొట్టమొదటగా ఈ సహజయోగ ధ్యానం చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మనం ఎఫర్ట్ కొంచెం పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎఫర్ట్లెస్, అంటే మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్ గా ఇలా పెట్టగానే మీ చిత్తము తపాన ఏంటంటే ఇక్కడ సహస్రాల దగ్గరకు వచ్చేస్తుంది. సహస్రాల దగ్గరికి రావడం వల్ల ఆ యొక్క నిర్విచారిత అనేటువంటి స్థితిని మీరు ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మీ యొక్క ఆఫీస్ లో, మీ యొక్క ప్రొఫెషనల్ వర్క్ లో కూడా, ఈవెన్ ఐటీ జాబ్స్ లో కూడా చాలా సీరియస్ గా లీనమై మనము ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పక్కన ఒక ఫ్రెండ్ ఏదో డౌట్ అడుగుతారు, మీ యొక్క చిత్తం అక్కడే ఉంటుంది, చేసుకుంటూనే ఉంటారు. ఆ డౌట్ నాకు చూడకుండానే ఆ డౌట్ కి సమాధానం చెప్తారు. మళ్ళీ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఫోన్ లో ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తాయి, అవి అప్పటికప్పుడే ఆన్సర్ చేయాలి. మళ్ళీ అక్కడ ఫోన్ లోకి వెళ్ళిపోతారు, దూరిపోతారు, ఆ దూరిపెట్టి అక్కడక ఆన్సర్ ఇస్తారు. మళ్ళీ మీ యొక్క ప్రొఫెషన్, మళ్ళీ ఇక్కడ ల్యాప్టాప్ ముందు చక్కచక్క చేసుకో. అంటే చూడండి, మీ ఎఫర్ట్స్ ఆల్రెడీ పెట్టారు, మీకు ఆ యొక్క అలవాటు అనేటువంటిది అయ్యింది కాబట్టి ఆ పని చేసుకుంటూ ఈ రకరకాల పనులు కూడా చేసి మళ్ళీ అది చక్కగా చేయగలుగుతున్నారు. అంటే ఆ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నారు కాబట్టి ఎఫర్ట్ లెస్ కి మీకు సాధ్యం అయ్యింది. అంటే మీరు ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. మరి యొక్క మన ఈ సహజయోగ ధ్యానం కూడా అంతే. మీరు 13 రోజులు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, పొద్దున్న లేసారు, వచ్చారు, చక్కగా కూర్చున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నారు. అంటే మీరు అందరూ కూడా ఈ యొక్క చక్కని ఎఫర్ట్ పెట్టారు. మరి ఈ ఎఫర్ట్లెస్ మెడిటేషన్ ఏంటిది అనేటువంటిది వల్ల మనము చూద్దాము ఈ ధ్యాన కార్యక్రమాన్ని. మళ్ళీ తర్వాత కూడా మీరు అలోన్ గా ఉన్నప్పుడు అసలు మీ మెడిటేషన్ ఎలాగా చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు అర్థం అవుతుంది. ఇంకొకటి, రేపటి నుంచి మళ్ళీ మీకు మార్నింగ్ 5:30 మెడిటేషన్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేయబడతారు. సో ఆ యొక్క మెడిటేషన్ కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చును. ఈ యొక్క 14 రోజుల కార్యక్రమము మీకు చక్కగా అప్పుడు ఉపయోగపడుతుంది. అరే ఆ రోజు వాళ్ళు అలాగా చెప్పారు, వినరో 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 మాతాజీ మాట, వినరో 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 మాతాజీ మాట, మాతాజీ మాట కుండలిని మాట, మాతాజీ మాట కుండలిని మాట. జై శ్రీ మాతాజీ అండి. ఈ సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా ఉన్న మీ అందరికీ, పుణ్యాత్మలైన సత్యాన్వేషకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ముందుగా మనము అమ్మకి నమస్కరించి అమ్మని ధ్యానానికి చేసుకోవడానికి పర్మిషన్ ఇమ్మని కోరుకుందామండి. 2 చేతులు వడిలో ఉంచుకుని మన ఎదుట ఉన్నటువంటి అమ్మ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ మన దృష్టిని అమ్మ బొట్టు మీద నిలుపుదామండి కొద్దిసేపు.
హే జగజ్జనని మా జగద్రక్షకి దయ ఉంచి మా హృదయంలోనికి అమ్మా దయ ఉంచి మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. మనందరం భావనాత్మకంగా అమ్మకి హృదయాంతరాళంలో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ, మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సర్వస్య శరణాగతిని స్వీకరించండి తల్లి. అమ్మా సర్వము చేసేది చేయించేది మీరేనమ్మా. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాకు ఆంతరంగికమైనటువంటి శాంతిని ప్రసాదించండి తల్లి. కలెక్టివ్ బంధం తీసుకుందామండి. మనం రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ పృథ్వీ మాత తల్లి. అమ్మా భూమాత దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త దోషాలను, సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీ మాత దయ ఉంచి మీ యొక్క ఓర్పును సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా భూమాత దయ ఉంచి మాకు ధ్యానం చేసుకోవడానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. ఆది భూదేవి మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన రెండు చేతులకి భూమాతకి మధ్యలో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. మన కుడి చేతిని అదే విధంగా ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, పరమ పూజ్య శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళీ స్వరూపిణి తల్లి. అమ్మా మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా దయ ఉంచి మీ యొక్క మహాకాళీ శక్తితో మా ఇడానాడిలో ఉన్న సమస్త దోషాలను మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మా ఇడానాడిని సంపూర్ణంగా మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మా ఇడానాడిని బలోపేతం చేయండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్ఛను జాగృతం చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇడానాడి మీద మన చిత్తాన్ని ఉంచుకుని కొద్దిసేపు ఇదే స్థితిలో ఉందామండి.
మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి రైట్ క్లియరెన్స్ తీసుకుందామండి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా పింగళా నాడిలోని సమస్త దోషాలను, మాలోని అధిక వేడిమిని, మాలో ఉన్నటువంటి సర్వ సమస్యలను దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళా నాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేసి మీ యొక్క మహా సరస్వతి హనుమాన్ లేక శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పింగళా నాడి మీద ఉంచి కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. మన రెండు చేతులు వడిలో ఉంచుకుని పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను, ఈడ పింగళా నాడులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని సుషుమ్నా మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మూడు మహామంత్రాలు తీసుకుందామండి. గణేష్ మంత్రం కూడా తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माताजी श्री निर्मला
देव्यै नमो नमः। మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకుని 2 చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి తలను కొంచెం ముందరకు వంచుకుని వీలైనంత వరకు వెన్నుని నేటారుగా ఉంచుకుని కళ్ళు మూసుకుని అంతర్ముఖులమై మనం గమనించుకుందామండి. మన ఆలోచనల్ని గమనిద్దాము. నిర్విచార స్థితిలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అండి. అమ్మని ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. పరమ పూజ్య శ్రీమాతాజీ, ఈరోజు మీ బిడ్డలమైన మేమందరం మాలోని అన్ని చక్రాలను పరిశుద్ధం చేసుకుంటూ సహస్రారాన్ని చేరి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం తల్లి. దయ ఉంచి మాకు అనుమతిని ప్రసాదించి మాకు మార్గదర్శనం చేయండి తల్లి. ముందుగా మనము మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీదుంచి, అమ్మా శ్రీమాతాజీ, మీరే మాలోని గణేష శక్తి, మీరే తల్లి. అమ్మా, సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్న శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని దయ ఉంచి మాకు ప్రసాదించండి తల్లి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మాలోని గౌరీమాత సహాయంతో మా సూక్ష్మ వ్యవస్థను సంపూర్ణంగా పరిశుద్ధం చేయండి తండ్రి. తద్వారా మా సర్వ చక్రాలలో మీ యొక్క అమాయకత్వము, పవిత్రత జాగృతం అవుతాయి తండ్రి. ఎందువల్లనగా మీరు మా యొక్క మూలాధార చక్రంలోనే కాదు, మీరు మా యొక్క సర్వ చక్రాలలో విరాజమానమై ఉన్నారు తండ్రి. మన మధ్య మూలాధార చక్రం మీద కొద్దిసేపు చిత్తాన్ని నుంచి కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి. మన చిత్తాన్ని మధ్య నాభి చక్రం మీదకి తీసుకొద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ లక్ష్మీ నారాయణులు తల్లి. అమ్మా, మీ కృప వలన మేము శాంతిని, సంతృప్తిని, ఉదార వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని లక్ష్మీతత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని మహాలక్ష్మి తత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని ధర్మాన్ని జాగృతం చేయండి తల్లి.
చిత్తాన్ని భవసాగరం మీద ఉంచి అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని గురుతత్వాన్ని జాగృతం చేయండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని గురువు తాలూకు సర్వ లక్షణాలను మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం మీదకి తీసుకెళ్దామండి. అమ్మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ బ్రహ్మదేవ సరస్వతులు తల్లి. అమ్మా మాలోని నిర్మల విద్య మీరే తల్లి. మా దయ ఉంచి మాకు పరిపూర్ణమైనటువంటి నిర్మల విద్యను ప్రసాదించండి అమ్మా. దాంతో మాలోని అవిద్య అజ్ఞానము తొలగి మేము నిర్మలమైన భక్తితో మిమ్మల్ని ధ్యానించుకోగలుగుతాం తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మధ్య హృదయం మీదకి తీసుకుంటామండి. పరమ పూజ్య శ్రీమాతాజీ మీరే సాక్షాత్ జగదాంబ తల్లి. అమ్మా మీరే సాక్షాత్ దుర్గామాత. మా జగన్మాత మీరే తల్లి. మా సర్వశక్తి స్వరూపిణి మీరేనమ్మా. అమ్మా మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా దయ ఉంచి మా హృదయంలోని అణువును మీ యొక్క ప్రేమతో నింపండి తల్లి. మమ్మల్ని నిర్భయులుగా తయారు చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని రోగ నిరోధక కణాల యొక్క సంఖ్యను సంపూర్ణంగా వృద్ధి చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని రోగ నిరోధక శక్తి కణాలను సంపూర్ణంగా వృద్ధి చేయండి తల్లి. అవి మాపై దాడి చేసేటువంటి అన్ని రకాల వైరసెస్ ను, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను, అన్ని రకాల బ్యాక్టీరియాలను పై దాడి చేసి వాటిని అన్నింటినీ నశింప చేయగలుగుతాయి తల్లి. మన చిత్తాన్ని ఎడమ హృదయం మీదకి తీసుకుందామండి. శ్రీమాతాజీ మీరే మాలోని ఆత్మ మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ మీరే విశ్వాత్మిక మీరే తల్లి. మా శివరూపంలో మా హృదయంలో ఉన్నది మీరేనమ్మా. అమ్మా మేము ఆత్మకు వ్యతిరేకంగా తెలిసి తెలియక చేసిన అపరాధాలన్నింటినీ మన్నించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని శివతత్వాన్ని జాగృతం చేయండి తల్లి. మాలోని అటాచ్మెంట్స్ అన్నింటినీ తొలగించి మాకు కంప్లీట్ ఇంటర్నల్ డిటాచ్మెంట్ ను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని కుడి హృదయం మీదకి తీసుకొద్దామండి. అమ్మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ సీతారాములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యొక్క గుణాలను మాలో సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మాకు శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను సంపూర్ణంగా ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి మీదకి తీసుకొద్దామండి. మా పరమ పూజ్య శ్రీమాతాజీ మీరే సాక్షాత్ రాధాకృష్ణులు. అమ్మా సర్వత్రా వ్యాపించి ఉన్న భగవత్ శక్తి మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మమ్ములను మీలోని అంగ ప్రత్యంగాలుగా మార్చండి తల్లి. మా శ్రీమాతాజీ మాకు పరిపూర్ణమైనటువంటి బంధరాహిత్యమైన సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి.
మన చిత్తాన్ని హంసా చక్రం మీదకి తీసుకెళ్ళండి. అమ్మా, మీరే సాక్షాత్ హంసా చక్ర స్వామిని. అమ్మా, మమ్మల్ని మేము సంపూర్ణంగా సరిదిద్దుకోగలిగే శక్తిని, విచక్షణను మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని ఆజ్ఞాచక్రం మీదకి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, మీ కృప వలన మేము అందరినీ హృదయపూర్వకంగా సంపూర్ణంగా క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము క్షమించుకుంటున్నామమ్మా. అమ్మా శ్రీమాతాజీ, మాలోని అహంకార ప్రత్యహంకారాల వల్ల ఉత్పన్నమవుతున్న అన్ని రకాలైన ఆలోచనలను తొలగించి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకెళ్దామండి. హే సహస్రార స్వామిని, ఆదిశక్తి భగవతి మా దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. మా దయ ఉంచి మా సహస్రారంపై విరాజమానం అవ్వండి తల్లి. మా దయ ఉంచి మా సహస్రారాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మా శ్రీమాతాజీ, మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సమర్పణను, కృతజ్ఞతలను స్వీకరించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని ఆత్మను పరమాత్మలో విలీనం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రేమ సముద్రం తల్లి మీరు. అమ్మా శ్రీమాతాజీ, మేము చిన్న నీటి బిందువుల వంటి వారమమ్మా. దయ ఉంచి ఈ నీటి బిందువును మీ ప్రేమ సముద్రంలో విలీనం చేయండి తల్లి. తద్వారా మీ ప్రేమ సముద్రంలోని స్పందనలతో మా జీవితం చైతన్యపూరితమై మేము నిరానంద స్థితిని చేరుకోగలుగుతాం తల్లి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉందామండి. ఇదే స్థితిలో ఉంటూ మనం అమ్మ అమృతవాణి విందామండి. We have within ourselves 7 centers placed in our medulla oblongata and in the brain. The first one lies below the triangular bone, which is called as sacrum, and is called as the Muladhara center, which means the support of the roots. It is the support of the roots. And this center embodies our innocence, our innocence. The second one, and of course it manifests outside in the gross, the pelvic plexus. Now the second one is the one that emerges from the third one, which is called as the Nabhi Chakra, the third one,
And the one that emerges from that is the second one, called as the Swadhisthana. Now the Swadhisthana chakra in the gross, because these are subtle centers in the medulla oblongata, but outside in the gross it manifests what we call the aortic plexus. If there are doctors here, they'll understand what I'm talking about. Now if you go further, the Nabhi chakra manifests outside what we call as the solar plexus. Above that is the center that we call as the heart center, Anahata chakra, cardiac center, which manifests outside the cardiac plexus. And it has got again the left and right side. Then we have the center at the root of our neck, which is called as the Vishuddhi chakra, and which manifests outside the cervical plexus. Above that, here where you see the red mark on my head, this is just the window of that center. Between the pituitary and the pineal body, where the optic chiasma cross each other, in the center is a very important center called as Agya chakra, which looks after our ego and our superego, which you can see there, passing through that, crossing over like that. And on the top of that is the last seventh center called as the Sahasrara, meaning 1000 petal center. And that's the center, is just in the limbic area, and when you pierce through that, in the fontanelle area, you feel the cool breeze of the Kundalini or the Holy Ghost coming out of your head. This has to happen. You cannot give false certificates. You have to feel the cool breeze coming out of your head. You have to feel the cool breeze in your hands. That means you have to feel the all-pervading power of God, of love, which is called as Brahma Shakti in Sanskrit language. And in the Bible is called as the cool breeze of the Holy Ghost. For the first time you have to feel it in your hands, in your central nervous system. Because the seat of your spirit is here, but the spirit resides in the heart. Once the seat is touched by the awakened Kundalini, which is in the triangular bone, if you see, then you start feeling the cool breeze, and then in the hand you start feeling the cool breeze flowing from. Thus you manifest the power of your spirit. It's a happening that has to take place. It's a living happening. It's very easy to tell people, all right, now you start jumping. You say, anybody can jump? What's so great in jumping? Or if somebody says, all right, take out your clothes. What's so great? Or color your clothes in this way. Nothing so special. Anybody can do it. But can you take out cool breeze out of your head? Your own head. And when you get it, you can do it to others. Even from the others' heads, you can take it out. This is the way it has to happen. The time has come. This is a very special time when so many seekers are born. So many of them. In millions and millions of them. And so many are lost also. Because of various reasons. Because of attack on them. From very childhood, a person who is a seeker is attacked. Ultimately, his ego can attack him. He may have his own mental projections built in. He may have horrible gurus taking out money from him. There will be people who will be maneuvering them. There will be people who will be creating projects and things just to engulf them. But to an Indian, it is easy if they are Indians. Of course, if they are uprooted people and all are westernized, then I can say. But to a normal Indian,
They know it is the Kundalini awakening that gives you realization. I don't have to tell them that this is so. They know. They are not naive. But in the Bible also it is written that I will appear before you like tongues of flames. And actually when you see this Sahasrara, it looks like beautiful flames in 7 colors, most harmless, silently, like this flame, but very longish flames, and silently burning and opening out, very cooling flames. Even this flame can give you cool breeze. It has happened with many. And how it works out, that we have to see. It's fantastic. It's too much to believe. First of all, we have no faith in ourselves. We don't know how can we get realization so easily. People had to do this, people had to do that. But time has come. You have done everything in your previous lives. You have starved yourself. You have roamed about. You have done all the tapasyas, the penance, and today is the time for you to get realization. And that's what it is. జై శ్రీమాతాజీ అండి. మనం ఈ 14 రోజుల కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నాం. అన్ని చక్రాల యొక్క వివరణ తెలుసుకున్నాం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాం, ధ్యానం ఎలా చేసుకోవాలో కూడా ఇవాళ తెలుసుకున్నాం. ప్రతి నిత్యము ధ్యానం చేసుకునే విధానాన్ని కూడా చక్కగా వాళ్ళు వివరించారు. అదేవిధంగా మనం ప్రతి నిత్యం చేసుకోవాలి. ఈ వీడియోని మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాం. అన్ని విషయాలు కూడా ఆల్రెడీ ప్రతిరోజు ప్రతి చక్రం గురించి కూడా గ్రూప్లో పోస్ట్ చేసాం. కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా వింటూ మీరు ఈ ధ్యానాన్ని ప్రతినిత్యం చేస్తూ ఉండండి. దాని తర్వాత ఇప్పుడు రేపటి నుంచి మనకి మార్నింగ్ 5:30 to 6:30 మెడిటేషన్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ ఇవాళ పెడతాం, నిన్న కూడా పెట్టాం. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే రేపటి నుంచి ధ్యానంలోకి వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా మనం మన లోపల ఉన్న శక్తిని తెలుసుకున్నాం, దాన్ని జాగృతం చేసుకున్నాం. ఏ విధంగా ధ్యానం చేసుకోవాలనేది థియరిటికల్ గా మెంటల్ లెవెల్లో మనం అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ప్రతి నిత్యము ధ్యానం చేసుకుంటూ వెళ్తామో ఆ లోతైన అనుభూతుల్ని మనం స్వయంగా పొందడం జరుగుతుంది. సో ఆ స్థితికి చేరుకుని నిరంతరము మన యొక్క చైతన్య తరంగాలు సహస్రారంలో ఉంటూ నిర్విచార స్థితిలో ఉంటూ పరమాత్ముడితో సదా అనుసంధానమై ఉంటే మన గుణాలలో చక్కటి పరివర్తన వస్తుంది. చక్కటి పరివర్తన వస్తే మన జీవితం అంతా కూడా మారిపోతుంది. మనం ఒక మంచి యోగీశ్వరులుగా తయారవుతాం. సో ఇంత చక్కటి అవకాశాన్ని శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి ప్రసాదించారు. ఆవిడ ఆదిశక్తి ఈ భూమి మీదకి 1923 మార్చి 21వ తారీఖు జన్మించి దాని తర్వాత 1970 మే 5వ తారీఖున శాస్త్రార చక్రాన్ని ఓపెన్ చేసి ఈ సహజ యోగాన్ని మానవాళికి ప్రసాదించారు. ఇంతకుముందు ఒక అపోహ ఉండేది, ఈ కుండలిని శక్తి కానీ ఈ చక్రాలలో కానీ వెళ్తే ఏదైనా సమస్యలు వస్తాయని కొంతమంది ప్రవచనాల్లో ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. కానీ అది అప్పటి పరిస్థితుల్లో చెప్పినటువంటి ఒక విషయము. కానీ ఈనాడు ఆ శక్తిని జాగృతం చేసి ఎవరికి వారు స్వయంగా అనుభూతి పొందగలిగేటట్లుగా శ్రీ మాతాజీ ఈ శక్తిని మనకి ప్రసాదించారు. సో ఇక ముందు అటువంటి ఏవైనా అపోహలు ఉంటే వాటిలన్నింటినీ వదిలేసి స్వయంగా అది నిజమా కాదా అన్న సంగతిని మనం స్వయం అనుభూతి ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో ఈ చక్కటి ధ్యానాన్ని మనం ప్రతినిత్యం చేసుకుందాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా మనకు వచ్చినటువంటి ఈ ప్రకాశం, ఆత్మ ప్రకాశాన్ని వాళ్ళకు కూడా పంచిపెడుతూ సర్వ మానవాళిని పరివర్తన చెందేటట్టుగా మనం ఒక పరమాత్ముడి యొక్క పరికరంగా మారాలని మనం ఒక శుద్ధ ఇచ్ఛ చేసుకుందాం. ఇవాళ రోజున ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం వణికిపోతూ ఉంది. రేపు ఏం జరుగుతుంది, మనం ఉంటామా లేవా అన్న అటువంటి పరిస్థితికి మానవాళి కూడా చేరుకుంది. ఇటువంటి సమయంలో మనం ఇంకా ఏ విధమైన మన టైంని వృధా చేయడానికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్కడు కూడా తన యొక్క ఆత్మతో అనుసంధానమై పరమాత్ముడితో అనుసంధానమై మనం రక్షించుకుంటూ మానవాళిని ఈ సృష్టిని రక్షించవలసిన బాధ్యత
ప్రతి మానవుడి మీద ఉంది. కాబట్టి అటువంటి సమయంలో ఈ చక్కటి యోగాన్ని ఇచ్చారు. ఇది ఇప్పటికి 51 ఏళ్ళు అయింది శ్రీమాతాజీ గారు మనకు ప్రసాదించి. మొదటి నుంచి మనకి చెప్తూనే వచ్చారు, ఇంకా సమయం చాలా తక్కువ ఉంది, మీరు అందరూ సహయోగంలోకి రండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మానవాళిని రక్షించండి, ఇదే పరమాత్ముడి యొక్క కోరిక అని చెప్పి మనకి అప్పటి నుంచి చెప్తూనే వస్తూ ఉన్నారు. సో అందువలన ఈ ధ్యానాన్ని మనం చక్కగా నేర్చుకుందాం, చేసుకుందాం, మనం రక్షించుకుందాం, ఇతరులని కాపాడదాం, సృష్టిని కాపాడదాం, పరమాత్ముడికి పరిపూర్ణంగా శరణాగతులు అవుదాం. సో ఇంకేదైనా సందేహాలు ఏమైనా ఉంటే ఒక 2-3 నిమిషాలు ఆ సందేహాలు చూద్దాం. దాని తర్వాత ఫర్దర్గా మీ పర్సనల్ సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అడ్మిన్స్ కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి ఆ సమస్యలన్నీ కూడా మనం తొలగించుకోవచ్చండి. ప్రతినిత్యము రెగ్యులర్గా మీరు ఎంత కాంటాక్ట్ లో ఉంటే అంత చక్కగా ఎదుగుతారు. ఎందుకంటే మీరుగా ఎదిగేదాకా మీరు ఆ కాంటాక్ట్ లో ఉండాలి. దాని తర్వాత మీకు మీరుగా స్వయంగా ఎదగచ్చు. ఇందాక చెప్పినట్టుగా మొదట ఎఫర్ట్ తో మనం ధ్యానం చేస్తూ ఆ స్థితికి చేరుకుని ఎఫర్ట్లెస్ స్థితికి మనం వెళ్తాం. కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఎవరైనా మంచి క్వశ్చన్స్ ఉంటే, లేకపోతే వాళ్ళకి వచ్చిన చక్కటి అనుభూతుల్ని 2-3 వివరిస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. జై శ్రీ మాతాజీ. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. హలో, జై శ్రీ మాతాజీ అని. నమస్కారం సార్. నమస్తే సార్, నాకు హెర్నియా ఉంది సార్. అయితే డైలీ ఒక్కోసారి మంచిగా ఉంటున్నా, తర్వాత ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నడుము నొప్పి, కడుపు నొప్పి అన్నట్టు అనిపిస్తుంది. అంటే అది దేని వల్ల అన్నట్టు అంటారు? ఏదైనా ఫుడ్ వల్ల చేంజ్ వల్లనా, లేకపోతే ఇంకా ఏ ప్రాబ్లం వల్ల అన్నట్టు ఒక్కొక్కసారి అలా ఉండడం? హెర్నియా ఆపరేషన్ చేసుకునే వరకు కొద్దిగా జాగ్రత్త ఉండండి అని చెప్తారు కదా, ఈ చేంజెస్ అనేటిది దేని వల్ల అవుతున్నాయి అన్నట్టు? ఇప్పుడు మనకి హెర్నియా అనేది ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య వలన ప్రతినిత్యము మనకి ఏదో ఒక సమస్య మనకి బాహ్యంగా చూపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ హెర్నియా అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి, అయితే ఫస్ట్ గా మొదటగా చేయవలసింది ఏంటంటే మెడికల్ ఇది తీసుకోవాలి. మెడికల్ గా మనం ఏం చేసుకోవాలో చేసుకోవాలి. రానప్పుడు దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. కానీ ఒకసారి వచ్చేసిన తర్వాత మొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే మెడికల్ గా దానికి సొల్యూషన్ చూసుకుని, దాని తర్వాత ఆ మెడికల్ చక్కగా పనిచేయాలి అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ కూడా పనిచేసి పరిపూర్ణంగా ఆ యొక్క వ్యాధిని మనం తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని అప్పుడు సడన్ గా నేను మెడిటేషన్ చేసేసి ఆ మెడిటేషన్ ద్వారానే వెళ్ళిపోతుందంటే ఆ స్థితికి చేరుకుందే జరగదండి. ఆ స్థితికి మనం చేరినప్పుడు ఎటువంటి సమస్య అయినా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆ స్థితికి చేరుతున్న సమయంలో మనం ఈ మందులు కూడా తీసుకోవాలి. ఆ మందులు కూడా పనిచేయాలి అంటే ధ్యానం ద్వారానే పనిచేస్తే, ధ్యానం కానీ మనం చేయకపోతే ఏమవుతుందంటే ఒకసారి మందులు తీసుకున్నా కూడా మనకి పర్మనెంట్ గా సొల్యూషన్ అనేది రాదండి. టెంపరీగా సొల్యూషన్ వస్తుంది కానీ పర్మనెంట్ గా ఏ వ్యాధికి కూడా సొల్యూషన్ రాదు. కానీ దాంతో పాటు ఈ ధ్యానం చేసుకున్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్స్ మనకు వస్తాయి. కాబట్టి మెడికల్ గాను తీసుకోవాలి. దాని తర్వాత ధ్యాన పరంగా అన్ని అవగాహన చేసుకుని అభివృద్ధి చెందినప్పుడు మన యొక్క సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అందరూ కూడా చక్కటి నిర్విచార నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అందరికీ అవగతమైంది ఏం చేసుకోవాలన్న సంగతి. అందువలన మనం అందరం కూడా ఒక 2-3 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని 2 చేతులు తెరుచుకుని మన యొక్క చిత్తాన్ని శాస్త్రాలంపై ఉంచుకుని ధ్యానంలో ఉందామండి. సో ఇవాళతో ఈ కార్యక్రమాలు మనకి ఇంట్రడక్షన్ కార్యక్రమాలు ముగిసాయి. రేపటి నుంచి మనం అందరం కూడా మార్నింగ్ 5:30 మెడిటేషన్ లో కలుద్దాం. దానికి గ్రూపు లింక్ ఇప్పుడు పెడతాం, దాంట్లో జాయిన్ అవ్వండి. జై శ్రీ మాతాజీ. ఒక్క విషయం అండి, జై శ్రీ మాతాజీ. సో మరి మీరందరికీ ఈ 14 రోజుల కార్యక్రమంలో అన్ని తెలిసాయి, ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలిసింది. మరి మిమ్మల్ని ఇంతటితో వదిలిపెట్టకుండా మళ్ళీ మీకోసము ఏంటంటే ప్రత్యేకంగా మరి మార్నింగ్ 5:30 అనేటువంటిది మీకోసము పెట్టబడిందే. మళ్ళీ ఇక్కడితో స్టాప్ కాకుండా కంటిన్యూటీ అనేటువంటిది ఉంటే మీకేంటంటే మీరు స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా